హరికథా మాలిక శ్రీ విష్ణు పురాణము భాగం గజేంద్ర మోక్షం సముద్ర మథన మహోత్సవం. ఓం నమో నారాయణాయ ఆపదాంపహర్త్రే నమః. వినరయ్యా భక్తులారా, ఇప్పుడు వినబోయేది ఆపదలో పిలిస్తే పరుగెత్తి వచ్చే ఆ పరమాత్మ మహిమా. ఒక గజరాజు పిలుపు, ఒక విశ్వమథనం ఘట్టం. ఆపదలో పిలిచితే ఆదుకునేవాడు నారాయణుడు, నారాయణుడు. ఒక ఆపదలో పిలిచితే ఆదుకునేవాడు నారాయణుడు, నారాయణుడు. ఒక అందమైన సరస్సు, పద్మాలు వికసించి హంసలు తేలుతూ అక్కడకు వచ్చినాడు గజరాజు. గర్వంగా గంభీరంగా తన గజసేనతో కలిసి నీటిలోకి దిగాడు. కాని ఒక్కసారిగా ఒక మొసలి అతని కాలి పట్టుకుంది. నీటి లోపల యుద్ధం ఘోరమై సాగేను. గజరాజు బలం క్రమంగా క్షీణించేను. ఏ దిక్కు కనబడక ఆర్తిగా మొరపెట్టే నారాయణ అని గుండెతో పిలిచే. ఆపదలో పిలిచితే ఆదుకునేవాడు నారాయణుడు, నారాయణుడు. సంవత్సరాలు గడిచాయి, శక్తి అంతా కరిగిపోయింది. అప్పుడు గజేంద్రుడు తన తొండంతో ఒక కమలం తీసుకుని ఆకాశం వైపు ఎత్తి, ఆది మూలమా నన్ను రక్షించు. ఆ ఒక పిలుపు, ఆ ఒక పిలుపు. వైకుంఠం నుండి వేగముగా దిగి వచ్చే గరుడ వాహనుడై శ్రీహరి ప్రత్యక్షమయ్యే. చక్రాయుధంతో మొసలిని సంహరించే. గజేంద్రునికి మోక్షమిచ్చి కరుణ చూపే. ఆపదలో పిలిచితే ఆదుకునేవాడు నారాయణుడు, నారాయణుడు. భక్తులారా, ఆపదలో పిలిచినా సరే ఒక్కసారి సచ్చిత్తంతో పిలిస్తే చాలు నారాయణుడు వస్తాడు. ద్వితీయ ఘట్టం సముద్ర మథనం. ఇప్పుడు వినండి, దేవతలు దానవులు కలిసి చేసిన మహాయజ్ఞం. అమృతం కోసం క్షీరసాగర మథనం. మథనమే జీవితం, మథనమే సాధనం. నారాయణ సంకల్పమే విజయానికి కారణం. మందర పర్వతం మథన దండం వాసుకి తాడు. కానీ పర్వతం మునిగిపోతుంది. కూర్మావతారం భూమి కింద ఆ పర్వతాన్ని మోసినాడు నారాయణుడు, నారాయణుడు. కూర్మ రూపముతో ఆధారమై నిలిచే మంతరగిరిని కనపై మోసి రక్షించే. దేవాసురులతో మథనం కొనసాగించే. అమృత కలశం కోసం జగము ఉత్సుకమై నిలిచే. మథనమే జీవితం, మథనమే సాధనం. నారాయణ సంకల్పమే విజయానికి కారణం. మథనం మొదలైంది. మొదటగా వచ్చింది హాలాహల విషం. లోకాలు కుదేలయ్యాయి.
మథనం మొదలైంది. మొదటగా వచ్చింది హాలాహల విషం. లోకాలు కుదేలయ్యాయి. అప్పుడు మహాదేవుడు వచ్చి విషాన్ని మింగి వేషడు నీలకంఠుడు అయ్యాడు. తర్వాత వరుసగా రత్నాలు వెలిశాయి. అల్లక్ష్మీదేవి, కామధేను, ఐరావతం, అచ్చంద్రుడు. లక్ష్మీదేవి క్షీరసాగరము నుండి వెలసే, నారాయణుని వక్షస్థలమున నిలిచే. అమృత కలశం చివరికి ప్రత్యక్షమై దేవతలకు జీవనామృతమై నిలిచే. మథనమే జీవితం, మథనమే సాధనం, నారాయణ సంకల్పమే విజయానికి కారణం. కానీ అమృతం దానవులకు పోతుందా? మోహిని రూపంలో నారాయణుడు మాయతో అమృతాన్ని దేవతలకు ఇచ్చాడు. ధర్మం నిలిచింది, అధర్మం ఓడిపోయింది. ఈరోజు మనం తెలుసుకున్నది ఆపదలో భక్తి, గజేంద్రుడు, సహనం, ప్రయత్నం, సముద్ర మథనం. జీవితం కూడా ఒక మథనమే. కష్టాల మధ్యలోనే అమృతం దొరుకుతుంది. గోవింద గోవింద గోపాల గోవింద, ఆపదలో రక్షించే ఆదిమూల గోవింద.